అంతకులు మన మధ్య ఉన్నారు. సినిమాల్లో చూసినట్టుగా అంతకులు మన మధ్య తిరుగుతారు, నటిస్తారు, మనతో కలిసి ఉంటారు. వాళ్ళే అవినాష్ రెడ్డి, వాళ్ళే జగన్ రెడ్డి కుటుంబం. ఇవాళ చెల్లి అడిగే ప్రశ్నలు నీ దగ్గర సమాధానం ఉందా? హోకెళ్ళడు బాబాయ్, జనం హోరెత్తుతా చెప్తా ఉన్నారు. హోకెళ్ళడు బాబాయ్ అంటే జగన్ 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 అంటా ఉన్నారు. ఏం సమాధానం చెప్తావు? అంతకుండా పట్టుకోమంటే కాపాడతావా? నీ ఎంపీ అవినాష్ రెడ్డి నువ్వు కాపాడుతున్నావా లేదా? సుప్రీంకోర్టులో ఎప్పుడు బెయిల్ విచారణకు వచ్చినా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవుతుంది. విచారణ పేరుతో సాకుతో నువ్వు ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా సుప్రీంకోర్టులో ఎప్పుడు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కేసు విచారణ జరిగినా బెయిల్ రద్దవుతుంది. ఎంపీ అవినాష్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో జగన్ రెడ్డి కుటుంబం పేర్లు వస్తాయి. చాలా క్లియర్గా సిబిఐ నోటీసులు జగన్ రెడ్డి కుటుంబానికి వచ్చాయి. బయట పెట్టడు, బయటపడవు, బయటకు రావు. ఇదన్నిటికి కూడా ప్రజా కోర్టే నీకు శిక్ష వేయాలి. ఆ ప్రజా కోర్టే 2024 ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామం, 2024 ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామం ఎప్పుడు జరిగినా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. 500 కోట్లతో ఋషికొండని బోడిగుండు చేసి కొద్ది రోజుల్లో వైజాగ్లో క్యాంప్ ఆఫీస్ పేరిట జగన్ రెడ్డి కుటుంబం ఋషికొండ ప్యాలెస్కి వెళ్ళబోతా ఉంది. సింగపూర్ విమానం విజయవాడ నుంచి వెళ్ళే విమానాన్ని వైజాగ్ మార్చారు. ఎన్నికల ప్రచారం పూర్తి చేసుకొని విశాఖపట్నం ఋషికొండ ప్యాలెస్ నుంచి సింగపూర్ విమానంలో లండన్ జగన్ రెడ్డి కుటుంబం పారిపోబోతా ఉంది. ఎవరైతే వైకాపా అభ్యర్థులుగా నుంచోబోతా ఉన్నారో అందరికీ తెలియజెప్తా ఉన్నా, మీ దగ్గర 25 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు డిపాజిట్ చేయించుకొని ఆ డబ్బంతా కూడా ఇంగ్లాండ్ పరిసర ప్రాంతాల్లో, లండన్ పరిసర ప్రాంతాల్లో ఐలాండ్స్ భూములు కొన్నాడు, ఐలాండ్స్ దీవులు కొన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రాణాలు, ఆస్తులు తాకట్టు పెట్టి లూటీ చేసి లక్షల కోట్ల ఆస్తులు ఇంగ్లాండ్ తరలించేశాడు, లండన్ తరలించేశాడు. ఎప్పుడు ఎన్నికలు పూర్తయితే అప్పుడు తుర్రో 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 జగన్ రెడ్డి లండన్ వెళ్ళిపోతున్నాడు. అందుకనే అంతకుడిని కాపాడలేదు, అంతకుడిని కాపాడుతున్నాడు. చెల్లి సునీతమ్మ చాలా గొప్ప డాక్టర్, అపోలోలో ఎంతోమంది ప్రాణాలను కాపాడుతూ ఉంది. దేశం గర్వపడే డాక్టర్లో డాక్టర్ సునీతమ్మ కూడా ఒకటి. అటువంటి డాక్టర్ అమ్మ కన్నీళ్లు పెట్టుకొని తండ్రిని చంపిన అంతకులను బయట పెట్టమని గొంతెత్తి ఢిల్లీలో ప్రశ్నిస్తూ ఉంది.
హైదరాబాదులో ప్రశ్నిస్తూ ఉంది. పులివెందుల